హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. జీఓఎంఎస్ నెంబర్ 28 ఫిబ్రవరి 17, 2026న మెడికల్ ఫ్యామిలీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జీవో అయితే రిలీజ్ చేసింది. ఆ జీవో డీటెయిల్స్ వచ్చి ఈ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ రిలేటెడ్ మొత్తం కొత్తగా వచ్చాయి. దాని డీటెయిల్స్, అప్డేటెడ్ గైడ్లైన్స్. గతంలో 1999 ఈ రివైజ్డ్ రూల్స్ ఉండేవి. దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఫిబ్రవరి 17 నుంచి గెజిట్ కూడా వచ్చింది. దాని తాలూకు గైడ్లైన్స్ కానీ, ఆ ఫీజ్ స్ట్రక్చర్ కానీ, ఆ ఫామ్స్ మొత్తం ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా మన ఛానల్కి వచ్చారా? ఒకసారి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, లుక్ వేసేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు అయితే చూసేయండి. మనకి జనరల్గా ఈ బర్త్ కానీ డెత్ కానీ రిపోర్ట్ చేయడానికి ఇక నుండి అఫీషియల్గా 21 డేస్ వరకే టైం ఉంది. దాని తర్వాత కనుక మనం రిపోర్ట్ చేస్తే 21 నుంచి 30 డేస్కి ఎంత ఫీజు పడుతుంది, నెక్స్ట్ అది అథారిటీ, ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, నెక్స్ట్ 30 డేస్ నుంచి 1 ఇయర్ లోపు ఫీజు ఎంత, దాని తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, అలాగే గ్రేటర్ దాన్ 1 ఇయర్ కన్నా పెచ్చు తర్వాత ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కొత్తగా రిపోర్ట్ చేయాలనుకుంటే దానికి ఏ ప్రొసీడింగ్స్ కావాలి మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా మన హాస్పిటల్లో గనక ఒక బాబు పుట్టినా లేదంటే చనిపోయినా కూడా ఈ 2 కేసెస్ మనం ఏం చెప్పినా బర్త్ అండ్ డెత్ కాబట్టి 2 ఒకేలా సిమిలర్గా ఉంటాయి. కొన్ని ఫామ్సే తేడా. కానీ హాస్పిటల్లో పుట్టినా హాస్పిటల్లో చనిపోయినా అనుకుంటే కన్సర్న్ హాస్పిటల్ అథారిటీ అక్కడున్న, అది మున్సిపాలిటీ లెవెల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్కి కానీ, లేదా మీకు ఇది కార్పొరేషన్ లెవెల్లో ఉంటే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా, ఒంగోలు కానీ, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, ఆ జీవీఎంసీ, గ్రేటర్ మున్సిపాలిటీస్, దానికి వాళ్ళ కార్పొరేషన్లో కానీ అక్కడ ఫామ్స్ డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళే పంపించేస్తారు. సో ఇక్కడ కుటుంబ సభ్యులు గనక సపరేట్గా చేయాల్సిన పని అయితే ఏముండదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా చనిపోయినా అక్కడే మీకు స్పాట్లో గనక సర్టిఫికేట్ అయితే, డెత్ సర్టిఫికేట్ అయితే స్పాట్లో ఇష్యూ అవుతుంది. బర్త్ సర్టిఫికేట్ అయితే పేరు పెట్టుకున్నారనుకోండి 21 డేస్ లోపు అప్లై చేస్తారు. మీకు ఎమ్మటే విత్ నేమ్తో వస్తుంది. అదే నేమ్ అప్లై చేయకపోతే వితౌట్ నేమ్, బేబీ అక్కడ లింగం దగ్గర మేల్ ఆర్ ఫీమేల్ అని వచ్చేసి మీకు సర్టిఫికేట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇది నేను అనేది 21 డేస్ లోపు ఈ క్రైటీరియా. అదే 21 డేస్లోనే కొంతమంది వెహికల్లో ట్రావెల్ అవుతూ ఆ పుట్టినా లేకపోతే చనిపోయినా అప్పుడు ఏం చేయాలనేది డౌట్. అప్పుడు ఎవరికి రిపోర్ట్ చేయాలంటే ఆన్ ద స్పాట్లో, ఆ వెహికల్ వెళ్తున్న ప్లేస్ ఎక్కడైతే గనక ఈ రిపోర్ట్ బర్త్ ఆర్ డెత్ జరిగిద్దో ఆ కన్సెంట్ విలేజ్ అయితే ఆ విలేజ్లో ఉన్న అఫీషియల్స్కి, అంటే పంచాయతీ ఆఫీస్లో ఈ సెక్రటరీ గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే గనక ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్, ఇళ్ళు కాదు, ఏమంటారు, హాస్పిటల్ కాదు, ఈ వెహికల్స్ కాదు, కొంతమంది ఇళ్లల్లో పుడతారు, ఈ మంత్రసాని అంటారు కదా, వాళ్ళ ద్వారా, లేదంటే ఎమర్జెన్సీ హై రిస్క్ కేసెస్లో ఇళ్లలోనే పుడుతుంటారు. సడన్ డెత్ హౌస్లోనే జరగచ్చు. ఈ 2 కేసెస్లో కూడా కంపల్సరీ రిపోర్టింగ్ అథారిటీ, ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఖచ్చితంగా కన్సర్న్డ్ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు దాకా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ 21 డేస్లో హాస్పిటల్లో అయితే ఎలా, వెహికల్లో అయితే ఎలా, అలాగే ఇంట్లో అయితే ఎలా అని ఇప్పుడు మీరు చూశారు కదా. అలాగే ఈ 21 డేస్ దాటేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి లేట్ ఫీజ్ స్టార్ట్ అవుతుంది. 21 డేస్ నుంచి 30కి అయితే 25 రూపీస్ ఏమో అదనంగా మనం పే చేయాల్సి వస్తుంది. ఆ లేట్ 21 to 30 డేస్ కాబట్టి పర్లేదు, ఆ జీపీ, ఆ గ్రామ పంచాయతీ ఉన్న సెక్రటరీ గారు ఇది వెరిఫై చేస్తారు. అదే 30 డేస్ నుంచి 1 ఇయర్ అయితే దీనికి 250 రూపీస్ దాకా లేట్ ఫీ చలాన్ పడిద్ది. దానితోడు ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి మనం అప్లై చేసుకున్న ఫాము అక్కడ వెరిఫికేషన్ తర్వాతే వస్తుంది. గ్రేటర్ దాన్ 1 ఇయర్ అంటే లేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లేట్ డెత్ సర్టిఫికేట్కి 500 రూపీస్ ఫీజుతో పాటు ఇది ఆర్డీఓ ప్రొసీడింగ్ కంపల్సరీ. ఈ ఆర్డీఓ ప్రొసీడింగ్కి కంపల్సరీగా ఇంకో జత చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చి అఫిడవిట్. ఈ 2 ఉండాలి. అలాగే నాన్ అవైలబిలిటీ
గ్రామ పంచాయతీ నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకుంటూనే ఇది మనం అప్లై చేయాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. 0 to 21 డేస్కి సపరేట్ ఎక్స్ట్రా ఫీజు ఉండదు. 21 to 30 డేస్ 25 రూపీస్, 30 డేస్ to 1 year 250 రూపీస్, గ్రేటర్ దాన్ 1 year 500 రూపీస్. అలాగే కొంతమంది 21 డేస్ లోపు నేమ్ పెట్టారు కదా, ఇందాక చెప్పాను కదా, 21 డేస్ లోపు నేమ్ పెట్టకపోతే మీకు జనరల్గా ఇందాక చెప్పినట్టు అక్కడ బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ అనే నేమ్తో వచ్చేస్తుంది సర్టిఫికేట్. దాని తర్వాత 12 months లోపు కనుక మీరు నేమ్ పెట్టి అప్లై చేసుకునే పని అయితే ఎటువంటి సపరేట్ ఫీజు ఉండదు. 0 ఫీజుతో మీరు డైరెక్ట్గా ఆ గ్రామ పంచాయత్, మీరు ఆ హాస్పిటల్ ప్రెమిసెస్ జీపీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఆ ఆఫీస్లో మీరు వెళ్ళి అప్లై చేసేసుకుంటే ఎమ్మటే వచ్చేస్తుంది. అక్కడ ఇష్యూ అయితే ఏం లేదు. అదే గ్రేటర్ దాన్ ఎక్కువ అయితే మళ్ళీ సపరేట్ ఫీజ్ పే చేసి మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ సర్టిఫికేటు, జనరల్గా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ నామినల్ ఫీజు వచ్చి 50 రూపాయలు. ఆ సర్టిఫికేట్ మనకి డౌన్లోడ్ చేసి ఇవ్వాలంటే 50 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇప్పుడు అంతా డిజిటల్ రూపంలో జరుగుతుంది. ఎక్కడ మీకు హ్యాండ్ రిటర్న్ సర్టిఫికేట్స్ ఎవరు ఇవ్వరండి గతంలో లాగా. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం సెంట్రల్ సిఆర్ఎస్ పోర్టల్, మనంతా సిఆర్ఎస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు సర్టిఫికేట్స్. మొత్తం డిజిటల్ రూపేణ డిజిటలీ సైన్డ్ వస్తాయి సర్టిఫికేట్స్ మీకు. అలాగే ఏ ఫామ్స్ ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు గైడ్లైన్స్ మారాయి కాబట్టి వాళ్ళు కొత్త ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్ కూడా ఒకసారి చూద్దాం, చూడండి. అదే బర్త్ సర్టిఫికేట్కి ఇప్పుడు ఫారం నెంబర్ 1 ఫిల్ చేయాలి. ఆ ఫారం నెంబర్ 1 ఇప్పుడు ఇటు మీకు సైడ్ పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే అడాప్టెడ్ చైల్డ్ అంటే దత్తత తీసుకున్న తర్వాత మనకి ఈ సర్టిఫికేట్ కావాలంటే ఫారం నెంబర్ 1A ఇవ్వాలి. ఆ 1A కూడా ఇటు పెడుతున్నాను, ఒకసారి చూడండి ఇది ఏ డాక్యుమెంట్. అలాగే డెత్ రిపోర్టు, డెత్ జరిగిన వెంటనే ఇవ్వాల్సిన రిపోర్టు ఫారం నెంబర్ 2 అండి ఇంక నుంచి. అలాగే మెడికల్ కేస్, హాస్పిటల్లో కనుక చనిపోతే మీకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఫలానా రీజన్ మీకు చనిపోయిన ఫారం నెంబర్ 4 మీకు వస్తుంది అది. అలాగే బర్త్ సర్టిఫికేట్ ఫారం నెంబర్ 5లో మీకు ప్రింట్ అయ్యి వస్తుంది. డెత్ సర్టిఫికేట్ ఫారం నెంబర్ 6తో ప్రింట్ అయ్యి వస్తుంది. డిలే బర్త్ కానీ డెత్ సర్టిఫికేట్ ఫారం నెంబర్ 14 ఫిల్ చేయాలి. అదే 1 year కనుక ఎక్కువైతే ఆర్డీఓ ప్రొసీడింగ్ తెచ్చుకోవాలి, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అఫిడవిట్ కూడా. అలాగే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఫారం నెంబర్ 10తో మీకు కన్సెంట్ గ్రామ పంచాయతీలో ఇస్తారు ఆ సెక్రటరీ. ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పొందడానికి మీరు 50 రూపీస్ అయితే దీనికి పే చేయాలి. ఇందాక చెప్పాను కదా, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్కి కావాలన్నా 50 రూపాయలే. అలాగే ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మీరు పొందాలన్నా కూడా 50 రూపాయలు. ఎందుకంటే మీరు లేట్ డేట్ ఆఫ్ బర్త్కి అప్లై చేయాలంటే బర్త్ కానీ డెత్ కానీ కంపల్సరీ నాన్ అవైలబిలిటీ అఫిడవిట్, అలాగే ఆర్డీఓ ప్రొసీడింగ్ కావాలి. ఆర్డీఓ ప్రొసీడింగ్ కావాలంటే ఈ అప్లై చేయాలి. ప్రొసీడింగ్ ఎప్పుడు వస్తుంది? మనం అప్లికేషన్ పెడితేనే. అది గ్రామ సచివాలయంలో అయినా అప్లై చేసుకోండి, లేదా మీ సేవా సెంటర్లో అయినా అప్లై చేసుకోండి. ఈ 2 సెంటర్స్లో అప్లై చేసుకుంటూ మీకు ఆర్డీఓ ప్రొసీడింగ్ వస్తుంది. వన్స్ ఆర్డీఓ ప్రొసీడింగ్ వస్తే మీ కన్సెంట్ గ్రామ పంచాయత్లో వెళ్ళి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నా బెస్ట్ సజెషన్ వచ్చి 21 days లోపు బర్త్ కానీ డెత్ కానీ జరిగినప్పుడు వెంటనే తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆధార్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి మనకి పాస్పోర్ట్ కానీ ఇంకా ఏ ఎడ్యుకేషన్లో కానీ స్కూల్ ఎన్రోల్మెంట్స్లో కానీ కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో బెటర్ 21 days లోపే సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి. ఇట్స్ మై హానెస్ట్ అండ్ సింపుల్ ఒపీనియన్. అది మీరు ఫాలో అయితే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఈ వీడియో ఓ 10 మందికి షేర్ అవుతుంది. వాళ్ళు కూడా కొత్త గైడ్లైన్స్ తెలుసుకుంటారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు మన ఛానల్లో రకరకాల ప్లేలిస్ట్తో వీడియోస్ ఉన్నాయి. ఓసారి వెరిఫై చేయండి, మీకు నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.